యాత్ర తీసుకుంటున్న సందర్భంలో ఇవాళ భయపడేది పాకిస్తాన్ ఒకటే కాదు. మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో వివిధ దళాల శక్తి సామర్థ్యాలన్నీ కూడా భయపడ్డటువంటి వాళ్ళ శక్తి సామర్థ్యాలకు భయపడ్డ మొట్టమొదటి దేశం అమెరికా అండ్ చైనా దేశం. ఇవాళ నిజంగానే భారతదేశం ఒక వారం రోజుల పాటు యుద్ధం చేస్తే కనుక ప్రపంచ దేశంలో అగ్రగామిగా ఏకైక దేశం భారతదేశం నిలుస్తుందనేటటువంటి భయం చేత ఇవాళ పాశ్చాత్య దేశాలన్నీ కూడా భారతదేశం పైన కుట్రలు పండుతున్నాయి. మిత్రులారా, ఈ శక్తి సామర్థ్యాలు అంటే ఇవన్నీ కూడా ఇవి కేవలం టెక్నాలజీతోటో లేకుంటే కేవలం ఇతరత్ర శక్తులతోటే కాదు. ఈ ప్రపంచ పటంలో తల్లిగా భావించేటటువంటి భూభాగం ఏదంటే కేవలం ఈ దేశ సరిహద్దు రేఖల మధ్య ఉన్నటువంటి ఈ భూభాగాన్ని తల్లిగా భారత మాతగా కొల్చేటటువంటి ఏకైక దేశం ప్రపంచ పటంలో అది కేవలం భారతదేశం మాత్రమే. ఈ తల్లి జోలికి ఎవరైనా వస్తే ఊరుకుంటామా? మన తల్లి జోలికి వస్తే ఎవరైనా ఊరుకుంటామా? ఈరోజు మూలకు పడుకున్న ముసలమ్మ కూడా ఖచ్చితంగా ఈ రోజు అనేక రకాల సందర్భాలు చూసినాం. అనేక చైనా దాడి చేసింది, పాకిస్తాన్ దాడి చేసింది, స్వతంత్రం కంటే ముందు అనేక మొఘలాయిలు దాడి చేశారు. ఎన్ని రకాల వ్యక్తులు శక్తులు యుద్ధులు దాడి చేసినా కూడా లేచి నిలబడ్డటువంటి ఘనత కేవలం భారతదేశందే. ఈ సనాతన సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇవాళ భారతదేశం ఈరోజు ప్రపంచంలో జగద్గురువుగా జగజ్జననిగా కొనియాడబడుతున్నది. మిత్రులారా, ఈ విషయాన్ని మర్చిపోయి ఈ దేశం యొక్క ఈ తల్లి రొమ్ము పాలు తాగి రొమ్ము గుద్దినటువంటి కుట్రలు కుతంత్రాలు చేసిన కొడుకులు ఈ దేశంలోనే ఉన్నారు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళని కుట్రలు కుతంత్రాలు పడుతున్నటువంటి వాళ్ళని ఎక్కడికక్కడ అంతమందాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఏ క్షణంలో కనుక ఏ సందర్భంలో కనుక ఈ దేశానికి విఘాతం కలిగించే విధంగా ఈ దేశ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నడిచే విధంగా ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతున్నాయో అవన్నిటిని కూడా ఈ రోజు భారతదేశ సరిహద్దు రేఖలు దాటించాల్సినటువంటి సమయం వచ్చింది.